ఒడిశాలోని పూరీ తీరానికి దగ్గరలో ఉన్న ఒక అద్భుతం కోనార్క్ సూర్య దేవాలయం. ఇది కేవలం ఒక గుడి మాత్రమే కాదు, రాతిలో చెక్కిన ఒక ఖగోళ శాస్త్ర వింత. కానీ ఒకప్పుడు ఈ ఆలయం నావికులకు ఒక పీడకలగా ఉండేదని మీకు తెలుసా? సముద్రంలో ప్రయాణించే భారీ ఓడలు ఈ ప్రాంతానికి రాగానే వాటి దిక్సూచీలు పనిచేయడం ఆగిపోయేవి. బ్రిటిష్ వారి ఈ ఆలయాన్ని బ్లాక్ పగోడా అని ఎందుకు పిలిచేవారు? ఆలయం పైన ఉన్న ఆ 52 టన్నుల భారీ అయస్కాంతం ఏమైంది? దాన్ని తీసేసిన తర్వాతే ఆలయం కూలిపోవడం మొదలైందా? ఈ రోజు తెలుగు స్వరంలో కోనార్క్ ఆలయ అంతు చిక్కని అయస్కాంత రహస్యాన్ని ఛేదిద్దాం. 13వ శతాబ్దంలో గంగా వంశానికి చెందిన లాంగుల నరసింహదేవరాజు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం ఒక భారీ రథమాకారంలో ఉంటుంది. దీనికి 24 చక్రాలు ఉంటాయి. ఇవి రోజులోని 24 గంటలను సూచిస్తాయి. 7 గుర్రాలు వారంలోని 7 రోజులను సూచిస్తాయి. ఇక్కడ వింత ఏంటంటే, ఈ చక్రాల నీడను బట్టి ఇప్పటికీ మనం సమయాన్ని సెకండ్లతో సహా ఖచ్చితంగా చెప్పవచ్చు. అంటే ఆ కాలం నాటి శిల్పులకు ఖగోళ శాస్త్రంపై ఎంతటి పట్టు ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ ఆలయ నిర్మాణంలో వాడిన ఒక ప్రత్యేకమైన టెక్నాలజీని దీని వినాశనానికి కారణమైంది. పురాతన కథల ప్రకారం ఈ ఆలయం పైన ఒక 52 టన్నుల భారీ అయస్కాంతం ఉండేది. ఈ అయస్కాంతం వల్ల గర్భగుడిలోని సూర్య భగవానుడి విగ్రహం ఎక్కడా ఆనకుండా గాలిలో తేలుతూ ఉండేదట. ఈ అయస్కాంత శక్తి ఎంత బలంగా ఉండేదంటే సముద్రంలో వెళ్లే ఓడల దిక్సూచీలను కూడా ఇది ప్రభావితం చేసేది. దీనివల్ల నావికులు దారి తప్పి ప్రమాదాలకు గురయ్యేవారు. అందుకే బ్రిటిష్ వారు ఈ శక్తిని భరించలేక ఆ అయస్కాంతాన్ని తొలగించారని చెబుతారు. కానీ ఆ అయస్కాంతాన్ని తీసేసిన వెంటనే ఆ భారీ ఆలయ నిర్మాణం తన బ్యాలెన్స్ ను కోల్పోయి కూలిపోవడం మొదలైందట. ఎందుకంటే ఆ అయస్కాంతం కేవలం ఒక రాయి మాత్రమే కాదు, అది మొత్తం ఆలయాన్ని పట్టి ఉంచే కీ స్టోన్. కోనార్క్ చక్రాల గురించి ప్రపంచం మొత్తం గొప్పగా మాట్లాడుకుంటుంది. వీటిని కేవలం అందం కోసం చెక్కలేదు. ప్రతి చక్రం ఒక సూర్య గడియారం. 8 ఆకులు 8 ప్రహరాలను సూచిస్తాయి. నీడపడే దిశను బట్టి ఇప్పటికీ మనం ఖచ్చితమైన సమయాన్ని తెలుసుకోవచ్చు. ఇంతటి అద్భుతమైన నిర్మాణాన్ని 1200 మంది శిల్పులు 12 ఏళ్ల పాటు కష్టపడి నిర్మించారు. కానీ ఈ ఆలయ వినాశనం వెనుక కేవలం బ్రిటిష్ వారే కాదు, మొఘలుల దండయాత్రలు కూడా ఉన్నాయని చరిత్ర చెబుతోంది. అయినా సరే, సగం కూలిపోయిన స్థితిలో కూడా కోనార్క్ నేటికి ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంది. కోనార్క్ సూర్య దేవాలయం మన భారతీయ శిల్పకళా వైభవానికి, సైన్స్ కి ఒక సజీవ సాక్ష్యం. మరి ఆ అయస్కాంతం ఏమైంది? ఆ టెక్నాలజీ మళ్ళీ మనకు దొరుకుతుందా అనేది ఇప్పటికీ ఒక మిస్టరీనే. కానీ కోనార్క్ ఆలయంలోని ప్రతి రాయి ఒక కథ చెబుతుంది. మరి మీరెప్పుడైనా కోనార్క్ ఆలయాన్ని సందర్శించారా? అక్కడ మీరు గమనించిన ఆశ్చర్యకరమైన విషయం ఏంటి? కమెంట్ చేయండి. రేపటి వీడియోలో కాళహస్తి ఆలయంలోని ఆ ముక్కంటి రహస్యం, గాలి లేకపోయినా కదిలే ఆ దీపం వెనుక ఉన్న మిస్టరీ గురించి తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇది తెలుగు స్వరం.